కర్ర వెనక ఇది చూడు ఇది ఏయ్ ఇది చూడమ్మా ఇది చూడండమ్మా సార్ ఏయ్ ఓకే సార్ ఇది చూడమ్మా कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम्। మంచిగా ఇంటి ముందు దళాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. లలిత సంతకాలు తీసుకున్నారు అక్కడ ఉండాలి సార్ 26 next ward number 26 next Nari ముందుకు రాము ముందుకు నీళ్ళు పడుతుంది ప్రభావతి చేయనా సత్యవతి సార్ 22వ వార్డు నాగలక్ష్మి పల్లి మానస ఇంకో వార్డు యశోద ఓకే
మనమంతా జరిగి ఇంట్లో కొంచెం మంచి ఎక్కువరా అన్నీ కూడా అది నరేషు నరేషు నరేష్ లేరు మంత్రి గారు నరేష్ ఓకేనా మీకు కొద్దిగా వెనక జరగండి సార్ సార్ కొద్దిగా మీరు వెనక జరగండి కొంచెం వెనక జరగండి సార్ కొద్దిగా జరగండి ఆ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ కోదాడ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మరి పుల్లమల్లయ్య గారిని ఎమ్మెల్యే గెలిపించుకున్న తర్వాతనే ఈ నియోజకవర్గ ప్రజలకి ఇవాళ ఈ అదృష్టం దక్కుతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి నియోజకవర్గాన్ని కూడా ఇదే పద్ధతుల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతూ ఉంది. టీఆర్ఎస్ శాసనసభ్యులు ఉన్న చోట పనులు ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. మరి అందుకే ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంట ఉండాలని, తప్పకుండా కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శరణ్యమన్న విషయంలో మనకి ఇటువంటి సాక్ష్యాలు ఎన్నో కనపడుతూ ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా కోదాడ అభివృద్ధి పదంలో ముందుకు సాగుద్ది. ఎమ్మెల్యే గారి మల్లయ్య గారి నాయకత్వంలో వచ్చే 3 నెలలు కూడా ఇంకా మిగిలిపోయిన అన్ని సమస్యలు కూడా పరిష్కారం లభిస్తాయి. గత 60 సంవత్సరాలుగా ఎదురుస్తున్న సమస్య ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్ల సమస్య. ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం వేసిన లైన్లు మరి అలాంటి తెలియక లైన్ల కింద ఉన్న భూములను కొట్టుకొని పేదలు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ఇళ్ళ నిర్మాణాలు చేసుకొని ఇల్లు పైకెక్కి దురదృష్టవశాత్తు ఎంతోమంది ప్రమాదాలకు గురై మరణించిన సంఘటనలు లేదా వికలాంగులైన సంఘటనలు చాలా హృదయ విధానమైన పరిస్థితి ఉంది. కోదాడ పట్టణంలో దాదాపుగా 3-4 వార్డుల పైన ఇళ్ళ పైన తీగలు వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. మరి కోదాడ శాసనసభ్యులుగా పుల్లమల్లయ్య గారు ఎన్నికైన తర్వాత ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇది పట్టణ ప్రజలు మీరు కట్టిపెడుతున్న పెద్ద సమస్య అని చెప్పి నా దృష్టికి తీసుకురాగానే మరి నేను డిపార్ట్మెంట్ వెంటనే ఆదేశాలు ఇచ్చి ఎస్టిమేషన్స్ చేయించి నిధులు కూడా శాంక్షన్ చేసి వెంటనే ఈరోజు ఆ లైన్ మార్పిడి చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 4 రోజుల్లోనే లైన్ పూర్తి చేసి ఇళ్ళ పైన ఉన్న వైర్లను తొలగించాలని చెప్పి మరి ఈసారి శ్రావణ మాసం ఏదైతుందో కోదాడ ప్రజలకి, పట్టణ ప్రజలకు సంతోషకరంగా జరుపుకునే పద్ధతుల్లో శ్రావణ మాసం వచ్చినప్పటికీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా 6 దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న సమస్య మరి ఎమ్మెల్యే గారి చొరవతోని దాని పరిష్కారం కూడా లభిస్తూ ఉంది. అదేవిధంగా కోదాడకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డీఓ ఏదైతే శాంక్షన్ చేసిండో ఆర్డీఓ ఆఫీస్ భవనానికి కూడా శాశ్వతమైన భవనం ఉండాలని చెప్పి ఈరోజు దాని నిర్మాణం తీసుకోవడం కొరకు శంకుస్థాపన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా నిధులు మంజూరైంది. దాని నిర్మాణం కూడా సంవత్సరంలోనే పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇవే కాకుండా కోదాడ పట్టణంలో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, నియోజకవర్గంలో కూడా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, కొంత ప్రాంతానికి సాగర్ నీళ్ళు వస్తున్నప్పుడు కూడా కొంత ప్రాంతం మెట్ట ప్రాంతంగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దానికి కూడా మరి ఎమ్మెల్యే గారి కృషితోని మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే పట్టుదలతో కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేశారు, కాళేశ్వరం జలాన్ని కూడా అందించే విషయంలో మరి అన్ని రకాల చర్యలు తీసుకొని ఆ ప్రాంతాన్ని కూడా నిలబెట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయి.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనది అని చెప్పి భావించి ఏఐసిసి మరియు టీపీసీసీ నాయకుల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చూసినాయి. ప్రతి రాష్ట్రంలో చెల్లో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టినాయి. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మరి టీపీసీసీ ఉపాధ్యక్షులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా హైదరాబాద్ చెల్లో రాజ్భవన్ కార్యక్రమానికి వెళ్దామనుకుంటే ప్రభుత్వం అన్యాయంగా అనాలోచితంగా అక్రమంగా నిర్బంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు మమ్మల్ని అందరూ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో రాత్రి 11:30 నుంచి ఉదయం 5 దాకా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ఇది మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు. అయితే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అత్యంత అమానుషమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది. ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏం చేస్తూ ఉన్నాయి, వారి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, దొంగచాటుగా విని ఈ దొంగ దెబ్బ తీయడం కోసం ఈ యొక్క పెగాసిస్ అనే ఒక ఇజ్రాయెల్ మాల్వేర్ను అంటే కంప్యూటర్లకు జొప్పించి వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఫోన్లలో అని చెప్పి ట్యాపింగ్ చేసి వీళ్ళని నిర్వీర్యం చేయడం చేస్తూ ఉన్నది. ఇది అత్యంత దారుణమైన విషయంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి వేసి, పార్లమెంటరీ కమిటీ ఒకటి వేసి అత్యున్నత స్థాయి జడ్జితో విచారణ జరిపించి దీనికి బాధ్యులైన వారిని పూర్తిగా శిక్షించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అందుకు ఆందోళన చేపడతా ఉంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం దీని మీద పనిచేస్తూ ఉంది. పార్లమెంటులో అడిగినా కానీ ప్రభుత్వం ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఇది మాకు సంబంధం లేదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్రమ అరెస్టులు ఇంకోసారి కనుక పాల్పడితే చూస్తూ ఊరుకోబోం. కాంగ్రెస్ కార్యకర్తలు వీటికి సరియైన సమాధానం చెప్తాం. మేము కూడా సరియైన వ్యూహం రూపొందించుకొని ఈసారి అక్రమ అరెస్టులకు మేము దొరకకుండా కూడా మా వంతు కర్తవ్యంగా మేము చెల్లో రాజ్భవన్ కానీ ఇంకే కార్యక్రమం కానీ సక్సెస్ అయ్యేట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లాఠీలతో తూటాలతో ఉద్యమాన్ని ఆపలేరు, లాఠీలతో తూటాలతో ఉద్యమాన్ని ఆపలేరు. ఖండించాలే అక్రమ అరెస్టులను, ఖండించాలే అక్రమ అరెస్టులను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కెమెరా భాయ్ ఎన్సీసీ వాళ్ళు అవపడతలే కదా బాబు అని చెప్ప జరగ బాబు భయ్యా ఏం జరగ బాబు
అది పట్టుకోండి సార్, అది పట్టుకోండి సార్, అది పట్టుకోండి. గొడగడం వస్తుంది, అది అవపడతామా వద్దు పైకి అసలు అన్నా మీకు ఇది అర్థం అవుతుంది అన్న. జరగనా మీకు వేసి శేఖర్ భాయ్ సుబ్బు భాయ్ కొంచెం అటు జరగండి. గొడుగులు వర్షం పడుతుంది మొత్తం తొందరగా సార్ 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 मीडिया को दे सर. Thank you. Once again, Pikkumalla Upender, a retired manager with the State Bank of India, and his wife Manjula. From 1988 to 1993, during his class 1 to class 5, he studied in Sri Saraswati Shishu Mandir School at Lakshatchipet in Mancheriala district. After primary school, Santosh joined the Sainik School, Korukonda in Vijayanagaram district, where he studied through class 12. Babu was selected to join the National Defence Academy 105th course and was commissioned into the 16th Bihar Regiment on 10th December 2004 as a lieutenant. And also served with the UN peacekeeping force in the Democratic Republic of the Congo during the ongoing Kivu conflict. During a major joint operation conducted by DRC and South African forces against Yuma defenses of Congo rebels, Babu and his unit were caught in crossfires. Yet his bold actions prevented the rebels from inflicting casualties on the joint force. In 2009, Colonel Santosh Babu Sir married Miss Santoshi. The couple has 2 children, daughter Abhigna and son Anirudh. Colonel Santosh Babu Sir was promoted to the rank of Lieutenant Colonel on 10th December 2017. He took over the command of 16 Bihar on 2nd December 2019 on promotion to the rank of Colonel. Colonel Santosh Babu Sir is an alumnus of the prestigious Defence Service Staff College at Wellington. Thank you. Mounted the Chinese forces in the Galwan Valley to ensure their disengagement. On 14th June, a group of PLA troops erected tents and an observation post on the LAC in contravention of an agreement made on 6th June. Following this, Colonel Babu personally led a delegation to the Chinese on the night of 15th June. Colonel Babu attempted to ask them why they had erected the observation post. A PLA soldier then reportedly pushed the colonel while cursing him in Chinese, causing the Indian soldiers to engage the PLA troops in a 30-minute fist fight. Both sides sustained injuries. They outnumbered 3-1 with sticks, stones and clubs wrapped in barbed wire. In response, the soldiers of 16th Bihar charged the PLA soldiers with bayonets and also attacked them with their బెటాలియన్ తెలంగాణ నల్గొండ. కళ్ళు మూసుకొని కళలు మేము కంటున్నాం, కనురెప్ప వేగ కాపలను కాస్తుంటావు. ప్రాణానికి విలువలేక బలవంతపు మరణం మేము కోరితే దేశానికి నీ ప్రాణం పణం పెట్టి త్యాగానికి రుజువయ్యావు.
అమ్మ నాన్న అక్క చెల్లి అన్న ఆలి అందరూ ఉన్నా ఆనందం లేదంటూ ఆక్రోశం మాదైతే అందరినీ వదిలి మా చిన్నప్పులకు భరోసా ఇస్తున్నావు. ఏ ఎండకు ఆ గొడుగు మేం పడితే ఎండనక వాననక నువ్వు కష్టపడుతున్నావు. శత్రువు అనే మాట ఉన్నంత వరకు ప్రాణ భయం ఉందని తెలిసే ఆ శత్రువుని ఎదిరించే దారిలో మా ప్రాణాలు కంట నువ్వయ్యావు. జోహార్ జవాన్. మీలాంటి సైనికులున్న మేరా భారత్ మహాన్. 9 మాసాలు మోసి కని కోటి ఆశలతో పెంచి తన రుణం కంటే దేశం కోసం తీర్చుకోవాల్సిన రుణం గొప్పదని సాగనంపే కన్న తల్లి నీకు వందనం. ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, నాకు బోర్డు పట్టించదలుచుకోలేదు. ఇంత పెద్ద ఈవెంట్ ఈరోజు ఆర్గనైజ్ చేసిన అధికారులకి, ఎన్సీసీ టీంలకి నేను నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. Good morning, everyone. It's a proud privilege to be present here to honor our war hero Colonel Santosh Babu Mahavir Chakra. And I'm also very privileged and proud to be sitting alongside parents of Colonel Santosh Babu. The National Cadet Corps has taken it upon itself to look after the statues of war veterans, gallantry award winners once in a while. It is also a step to tell the cadets that we have to have a sense of belonging. The nation awards gallantry awards, nation awards, bravery awards to many of our heroes, but thereafter we also should be taking enough responsibility to look after them. So the National Cadet Corps cadets is trying to showcase that the war veterans are remembered not just for what they did, but they will continue to be remembered forever by showing that we will look after the statues erected by the state once in a while, and the local corporations, the municipalities will also pitch in to look after the heroes who belong to the state. I am sitting alongside the parents of Colonel Santosh Babu, and it is so nice that they could come along today and be a part of this small function organized to honor Colonel Santosh Babu. And it's also nice that there is the police, the SP was here, and they had a nice poetry to say about the war veteran. And we will continue, the National Cadet Corps will continue to honor all gallantry award winners across the country. It is not just in Telangana that this is happening. It is a series of events that will happen all over the country. Already we've had 2 such events happening in other states. Every month there will be events happening across the country where we will be honoring the gallantry award winners by commemorating through an event like this. Thank you very much.